హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జెమిని సురేష్. కాఫీ విత్ ఏ కిల్లర్ ఓ కాఫీ షాపులో జరిగిన సంఘటన నేపథ్యంలో రూపొందిన సినిమా. ఓ కిల్లర్ కాఫీ షాప్ ఎందుకు వచ్చాడు, కాఫీ షాప్లో ఏం జరిగింది, ఎవరిని చంపడానికి వచ్చాడు, ఎన్ని నిమిషాల్లో చంపాడు, ఎన్ని గంటల్లో చంపాడు, అసలు అతని టార్గెట్ ఏంటి, ఎవరు అతన్ని పురమాయించారు, ఇలాంటి రకరకాల ప్రశ్నలతో ఆహాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ అందరి మనల్ని పొందిన సినిమా కాఫీ విత్ ఏ కిల్లర్. ఈరోజు ఆ కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమా నుంచి 4 కిల్లర్స్ మన దగ్గర ఉన్నారు. ఎస్, వీళ్ళు నేను కిల్లర్స్ అనే అంట. అందులో ఫస్ట్ కిల్లర్ రామ్ ప్రసాద్, రెండో కిల్లర్ రమేష్, మూడో కిల్లర్ మా డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ గారు, నాలుగో కిల్లర్ సతీష్, 7 హిల్స్ సతీష్ గారు. వీళ్ళ 4 నన్ను నలిపేశారు. మామూలుగా నలపలేదు. ఎవరితో స్టార్ట్ చేద్దాం అనేది కూడా టెన్షన్. ఇక్కడ ఎవరిని అడిగినా మీదడిపోతారు కాబట్టి డైరెక్టర్ గారితో స్టార్ట్ చేస్తే కొంచెం శాంతంగా ఉంటుంది. ఎందుకని శాంతమూర్తి ఆర్పి గారు కథలు ఆలోచిస్తారు. చాలామంది కథలు డిజైన్ చేసుకోవడానికి దేశాలు వెళ్తూ ఉంటారు, బీచ్లకి వెళ్తారు ఒక కథ తయారు చేసుకోవడానికి. ఈ కాఫీ విత్ కిల్లర్లో ఇన్ని క్యారెక్టర్స్ని పెట్టి ఈ కథ తయారు చేయడానికి ఎంత టైం పట్టింది? అసలు మీకు ఈ ఆలోచన కళ వచ్చింది కదా మీకు? యాక్చువల్లీ ఇది అంటే మీ ఇద్దరికి తెలియదు. తన గురువారం ఉపవాసం ఉంటాడు, ఈవినింగ్ 6 తర్వాత తింటాడు. అందుకు తనకి కొంచెం ఆకలేస్తుందని కాఫీ తాగుదాం ఆర్పి వెళ్దామని థర్స్డే నాడు తను కారుకి నాతో పాటు తిరుమల నాగ్ ఉన్నాడు రైటరు, ముగ్గురం కలిసి కాఫీ షాప్కి వెళ్ళాం. మా ఇద్దరికి కాఫీ అలవాట్లేదు, తిరుమల నాగ్కి నాకు. తను కాఫీ ఆర్డర్ ఇచ్చుకుని కాఫీ తాగేలోపు కాఫీ షాప్లో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని థాట్ వచ్చి, అసలు మొత్తం సినిమా స్టార్ట్ టు ఫినిష్ కాఫీ షాప్లో చేయాలి. కాఫీ షాప్లో డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి, ప్రతి టేబుల్కి ఒక కథ ఉంటుంది. ఆ కథలన్నింటిని బేస్ చేసుకుని సినిమా చేద్దాం అని ఒక థాట్తో స్టార్ట్ అయింది డిస్కషన్. ఆ డిస్కషన్ కాస్త ఆ కాఫీ షాప్ కిల్లర్ వస్తే ఎలా ఉంటుంది, ఆ కిల్లర్ టార్గెట్ వీళ్ళలో ఎవరో ఒకరు అయితే ఎలా ఉంటుంది. అక్కడి నుంచి అలా అనుకుని 15 గంటలోని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అర్థమైపోయింది మాకు. చేసాం కథ, వెంటనే ఇలా అనుకున్నాం కథ అనగానే సూపర్గా ఉంది, అసలు ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది అని అడతాను. మళ్ళీ కారుకి రిటర్న్ అయ్యి స్టూడియోకి వచ్చాము. స్టూడియోకి వచ్చి అలాగా కంటిన్యూషన్ డిస్కషన్ కథ చేసుకుంటూ క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్తో సహా మొత్తం 2 గంటల్లోని స్క్రీన్ ప్లే వేసేసాం. లిటరల్గా స్క్రీన్ ప్లే వేసేసాం 2 గంటల్లో. సార్ మీరు రమేష్ అన్నతో కాఫీ షాప్ క్లియర్ కూడా సరిపోయింది. సురేష్ అన్న అదే రమేష్ అన్నతో బార్కి వెళ్ళి ఉంటే అప్పుడు బార్ కథ అయ్యేది. అప్పుడు కాఫీ విత్ బార్ పెట్టారు. మీరు మంచిగా చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక ఇది ఉంది. కాఫీ అలవాటు లేని నేను, కాఫీ అలవాటు లేని తిరుమల నాగు, మేమిద్దరం కలిసి కాఫీ విత్ కిల్లర్ కాన్సెప్ట్ రాస్తే అస్సలు మందు అలవాటు లేని తనకి తాగుబోతు రమేష్ అన్న పేరు వచ్చింది. అవును. నాకు చిన్న డౌట్. ఇప్పుడు జనరల్ గా ఈ సినిమాలో నేను ఏమిటయ్యా అనే క్యారెక్టర్ చేశాను, అంటే ప్యూర్ బ్రాహ్మణ క్యారెక్టర్ చేశాను. నన్ను ఎందుకు అనుకున్నారు సార్? నేను లొకేషన్ నాకు ఫోన్ వచ్చినప్పటి నుంచి రమేష్ నీకు రేపు ఉంది సార్, ఏం క్యారెక్టర్ సార్? మంచి క్యారెక్టరా, బ్రాహ్మణ క్యారెక్టర్ చేయాలంటే డౌట్. నేను చెప్తానండి ఎందుకంటే తాగుబాత్ క్యారెక్టర్ చేసి 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 చూసి సార్కి బోర్ కొట్టి ఉంటది. అసలు నీకు యాక్టింగ్ వచ్చారు అదే టెస్ట్ చేయడానికి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా చేసేసారు. అంటే సార్ నన్ను ఎందుకు అనుకున్నారు? ఒక ఆర్టిస్ట్ ఒక క్యారెక్టర్ చేయగలిగితే వాళ్ళు ఏదైనా చేయగలరని నమ్ముతాను నేను. అవును సార్. అండ్ అంటే అప్పటి వరకు రమేష్ అంటే ఇలాంటి తాగుబోతు క్యారెక్టర్లే చేస్తాడు, ఇలాంటి తాగుబోతు క్యారెక్టర్. తను పర్సనల్ కలిసినప్పుడు నాకు అసలు మందు అలవాట్లేదు సార్, అనవసరంగా నన్ను సినిమాలో మందు క్యారెక్టర్లు ఇస్తున్నారు, మందు లేని క్యారెక్టర్ చేయాలని ఉంది అని ఎన్నోసార్లు కలిసినప్పుడు చెప్పిన సందర్భాలు. అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లాన్ చేద్దాం, ఇప్పటివరకు రమేష్ని ఎవ్వరూ చూడని ఒక కొత్త యాంగిల్లో చేద్దాం అనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు చాలా బాగా క్లిక్ అయింది ఆ క్యారెక్టర్. 100% నాకు ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాలో కానీ కలిసిన వాళ్ళు కానీ భలే చేసావా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. నాదో క్వశ్చన్ డార్లింగ్, చెప్పండి. ఇప్పుడు మనం రెగ్యులర్ గా మాట్లాడేసుకుంటాం, ఏదో కౌంటర్ ఆర్డర్ నేను కౌంటర్లో మనం అందరం ఆయన రాశారు మనం చేసాం. ఇది కొంచెం నిజంగానే కష్టపడాల్సిందే ఆ బ్రాహ్మణికం ట్రై. అది మాత్రం 100% నేను ఒకటే చెప్పా సార్, నేను 100% మీకు కాన్ఫిడెన్స్ ఉందా అన్న లొకేషన్, నీకు ఎందుకు నువ్వు బాగా చేస్తావు అన్నాడు. డైరెక్టరే బాగా చేస్తావు అన్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎక్కడ? మీకెందుకు నేను చూసుకుంటా అన్నా, అంత కాన్ఫిడెన్స్ వచ్చింది. కానీ హానెస్ట్ గా సార్ డబ్బింగ్ లో మీ తమ్ముడు గారు సార్ దగ్గరుండి స్లాంగ్ బాగా, అంటే చిన్న డీటెయిల్ కూడా నాతో చెప్పేయడం అనేది అక్కడ నాకు ఇంకో కాన్ఫిడెన్స్
ఓహో అందుకే సార్ నాకు ఇంత నమ్మకంతో ఇచ్చాడని అనుకున్నా సార్. అవును. అందులో మాత్రం అసలు డౌటే లేదు. ఈవెన్ అంటే మనకి షూట్ చేస్తున్నప్పుడు ఏమైనా అటు ఇటు కొంచెం అనిపించినా ఇది డబ్బింగ్ లో మేనేజ్ చేయొచ్చు అనే ఐడియా ఉంది కాబట్టి డైరెక్టర్ గా మీకు తెలుసు కాబట్టి అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నేను యాక్చువల్లీ మీ టేబుల్ లో సాయితో చేసిన ఇదేదైతే ఉందో సాయి కూడా నాకు భలే సింక్ అయింది సార్. ఆ innocent డిస్కషన్ గానీ చిన్న చిన్న గుళ్ళోకి వెళ్తే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తే చెప్తున్నాం అవును. చెప్తాం. అదే. మామ అనండి, మామ ఇదానండి అదనండి, మీ గోత్రం ఏంటంటే అది ఏం చెప్పమంటే చెప్పాలి. ఆడి టైమింగ్ సూపర్ డార్లింగ్. కాదు ఆడు కాఫీ చెప్పంటే కాఫీ. సార్ నాకు మా మేకప్ మ్యాన్ రాజుగారు అని ఉంటారు పెద్ద ఆయన. అది మనకు ప్రమోషన్ అప్పుడు ట్రైలర్ చూసి దానికి ఎంత నవ్వాడంటే కార్లో అది వినుకుంటూ నాకు చెప్తే ఓహో పర్లేదు మనది వర్కౌట్ అయిందని నాకు చిన్న పర్సనల్ ఫీలింగ్ ఉంటుంది. లేదు లేదు వర్కౌట్ అంటే ప్రతి టేబుల్ కూడా అది మాక్సిమం జనంకి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో చేసింది. ఎస్పెషలీ మీ టేబుల్, తర్వాత వీళ్ళిద్దరిది, అలాగే శ్రీనివాస్ రెడ్డి అన్నది రాజేశ్ అది బాగా అంటే ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరిది అయితే సర్వర్స్ ఉంది కదా అక్కడ, తను మేనేజరు, తను సర్వర్. అసలు మొత్తం జరుగుతుందంతా వీళ్ళిద్దరికి తెలుసు. అవును, కిల్లర్ ఉన్నాడని తెలుసు, కిల్లర్ ఎవరినో చంపుతున్నాడని తెలుసు. ఆ చంపుతుంది ఇతను కానీ అతను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఇతనికి టెన్షన్, వెళ్ళిపోవాలి కానీ వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇతను ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేశాడు, ఇతను గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తో వస్తే అతని పరిస్థితి. నిజంగా రమేష్ ఆ రివ్యూస్ అయ్యి రాసినప్పుడు ఒక 2 లైన్లు మనకి ఎప్పుడన్నా ఆర్టిస్టులకి అదో తృప్తి ఉంటుంది. ఓ 2 లైన్లు మన గురించి ఎవరైనా కానీ రివ్యూ రాసినప్పుడు రాస్తే, నేను పొద్దున్న రాంప్రసాద్ పెట్టిన దాంట్లో కింద అలా బ్లూ లైన్లు మా లైన్లు నాకు హ్యాపీ. అన్న ఉదయం లెక్కన ఫోన్ చేసి రాంప్రసాద్ మనం మూవీ చేసాం, ఆహాలో ఉంది మా రావాలంటే నేను రాలేకపోయాను. యాక్చువల్ జబర్దస్త్ షూటింగ్ రాలేకపోయాను. వెంటనే మాస్టర్ ఫోన్ చేసి రివ్యూస్ రాస్తారు మన దగ్గర కోసం. అంతలా రాస్తారా? అదేంటన్నా పిల్లలు కూడా అన్న ఎక్కువ రాసుకోలేదు కదా అంటే రివ్యూస్ బాగా రాశారని చూస్తే వెంటనే చూస్తే అప్పుడు అన్ని గుర్తొచ్చా. కరెక్ట్ మన కోసమే రాశారు చూడు అని మొత్తం చూస్తే రామ్ ప్రసాద్, మన సురేష్ గారి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్. జోక్ వేసేవాడు తీసుకునేవాడు రెండే. కాంబినేషన్ అలా సెట్ అయింది మా ఇద్దరిది. ఇద్దరం కర్లీ జుట్లు వేసుకుని తిరుగుతూ ఉంటాం మొత్తం కాఫీ షాప్ లో. నేను ఏదన్నా అంటా అంటే అయిపోయింది. ఒక చిన్న పంచాడు వేస్తాడు, నేను అమ్మాయిని ఏదో అంటాను చీర సాయంత్రం చింపేద్దాం అది అంటే ఆ చంపడం కాదు నేను చంపేస్తాడంటే సూపర్ అంటే కరెక్ట్ గా టైంకి. అంటే అలాంటి ఫాస్ట్ ఇలా అంటారు. అలా బాగా వర్కౌట్ అయింది మా ఇద్దరి కాంబినేషన్ లో. అండ్ ఇంకా నేను శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడు. తను అంటే ఏ సీన్ అయినా నువ్వు ఏదైనా ఏదో జస్ట్ ఏదో 4 మాటలు రాసి ఇస్తే దాన్ని అలా పైకి తెలిపుతాడు. చాలా టఫ్ జాబ్ అది. అక్కడ ప్రొడ్యూస్ అంటే బాడీ లాంగ్వేజ్ తో లేపుతాడు దాన్ని. ఆయన కోసమే కాదు, ఇప్పుడు తాగుబోతు రమేష్ ఉంటే రమేష్ ఇది చెప్తే బాగుంటుంది, రాంప్రసాద్ ఉన్నాడు రాంప్రసాద్ ఇది నువ్వు అంటే బాగుంటుంది అని మెల్లగా అంటాడు. ఇవన్నీ అంటే సెకండ్ డైరెక్టర్ ఉన్నట్టు ఉంటది యూనిట్ లో. శ్రీనివాస్ చెప్తే బెటర్, నేను సార్కి చెప్తలే అంటే నేను వేస్తే బాగోదేమో అని. నాకు చిన్న కమెడియన్ కాబట్టి శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నప్పుడు అన్న నేను వేస్తే బాగుంటది అంటే నేను చెప్పిన నీకు ఎందుకు బాగుంటది అంటాడు. అలా చెప్పడు కానీ కాన్ఫిడెన్స్ ఇస్తాడు. అప్పుడు కాన్ఫిడెన్స్ గా చేస్తాం. ఆ విషయంలో శ్రీనివాస్ రెడ్డి అన్న టాప్. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి క్యారెక్టర్ తో ఇంటరాక్ట్ అయ్యే ఇది తనకుంది, ఛాన్స్ ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు. వాళ్ళ ఫస్ట్ సత్యం రాజేష్ది ఈయన రవిబాబు వాళ్ళిద్దరు కాంబినేషన్లో, ఎస్పెషల్లీ సత్యం రాజేష్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. తనకి ఎప్పటికప్పుడు రవిబాబు పక్క నుండి ఇతను హీరో ఏంటయ్యా అంటే అతను దాన్ని కూడా నేనే సార్ కాన్ఫిడెన్స్ గా చెప్పడం. అది అప్పుడు ఆ హీరో ఒక పన్ను వేసుకున్నాను కానీ టప్పున ఒక పన్ను వస్తుంది దానికి, అంతే ఇంకేముండదు. ఒక పన్నుతో ఇలా కనిపిస్తాడు. అసలు ఎలా ఇలా ఆలోచిస్తాడు అన్నట్టు చాలా అంటే ఆ క్యారెక్టర్ లోనే ఉన్నారు అందరూ. అది మా ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఆయనకు వచ్చిన రివ్యూస్ ఏంటి ఒకసారి. మీ ఉద్దేశం ఏంటి సార్? సరే ఏదో వాళ్ళు కాఫీ దానికి వెళ్ళింది, ఒక ఐడియా వచ్చిండ్రు. ఇప్పుడు కాఫీకి వెళ్ళి ఐడియా కథ చేసుకొని 2 గంటలు స్క్రీన్ ప్లే చేసి మీకు చెప్పినప్పుడు వీళ్ళు అనవసరంగా కాఫీకి వెళ్ళి అని ఫీల్ అయ్యారా? మీరు కూడా కాఫీ షాప్ లేదా సార్ ఇది రేపు కాఫీ తాగేటప్పుడు డిస్కషన్ చేద్దాం గ్యాప్ వచ్చిందా ఏంటి? అంటే కాఫీ షాప్ కి వెళ్ళి కథ గురించి అన్నయ్య చెప్పాను. యాక్చువల్గా ఆయన గురువారం తాగాడు, నేను శనివారం ఏం తిన్నో తాగాను బయట. అండ్ నేను మిస్ అయ్యాను అంతే. సురేష్ గారు గురువారం, నేను సాటర్డే అయితే అలా నేను మిస్ అయినట్టు. కాదు సార్ చెప్పిన ఐడియాలజీ గొప్పదండి.
అంటే ఒకే చోట ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీ పరిస్థితిలో ఫైట్లు పాటలు ప్రతిదీ ఒక ఫార్మెట్ అవును. ఇది ఒక డిఫరెంట్ గా మలయాళంలో సినిమాలు వస్తున్నాయి, లేదంటే తమిళ్లో వస్తున్నాయి, కన్నడలో వస్తున్నాయి అంటారు. ఇప్పుడు ఈ సినిమా మన తెలుగులో వచ్చింది, ఇదే మలయాళంలో ఈ సినిమాని నెత్తి మీద పెట్టుకుని బ్రహ్మరాధం పెట్టేటట్టు. మలయాళం వస్తే కాదు, మలయాళం నుంచి తెలుగులో డబ్ అయితే ఈ సినిమా లేదు మంది యాజ్ ఇట్ ఈస్ ఆడియన్స్ లోంచి వచ్చే టాక్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కానీ కొంతమంది రివ్యూవర్స్ ఏంటంటే కొంచెం నెగిటివ్ రాసిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. అయితే నాకు ఒకటే అనిపించింది, ఇదే సినిమా మలయాళం నుంచి డబ్ అయి ఉంటే ఇదే రివ్యూవర్స్ అసలు మలయాళం అప్పుడు ఓ పని చేద్దాం సార్, దీన్ని మలయాళంలో డబ్బింగ్ చేసి తర్వాత తెలుగులో అప్పుడు రివ్యూస్ బాగా రాస్తారు. అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఇదే సినిమాని ఇదే మలయాళం నుంచి డబ్ చేసిన వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే ఇదే ఏదైనా మలయాళంలో గొప్పవాడబ్బా, హీరో లేడు, హీరోయిన్ లేదు, ఒకే లొకేషన్ లో 100 నిమిషాలు కట్టిపడేశాడు డైరెక్టర్ అని చెప్పేవాడు. ఇలా కూడా రాదురు. యాక్చువల్లీ ఈ జనరేషన్ అంతా కాఫీ షాప్ లోనే కదా, పెళ్లి చూపులకు కాఫీ షాపే, ప్రైవేట్ మీటింగ్ కాఫీ షాపే, కథలు ఒకప్పుడు కథలు చెప్పాలంటే ఆఫీస్ కి రమ్మనేటోళ్ళు. ఇప్పుడు కాఫీ షాప్ అండి, లొకేషన్ పెట్టండి అంటే అక్కడికి వెళ్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అంత కాఫీ షాప్ లోనే జరుగుతున్నాయి అన్ని. అలాంటి టైంలో ఇలాంటి సినిమా చేయడం అనేది నిజంగా వెరీ గుడ్ థాట్ సార్. దీన్ని 3 నెలలు కష్టపడకుండా ఒక్క కాఫీ తాగే టైంలోనే కథ చేసి ప్రొడ్యూసర్ నప్పించారు. అతను కూడా ఏదో కాఫీ లేదో నాకు తెలిసి ఏదైనా కలిపి అది ఎగ్జాక్ట్ కథలకు టేస్ట్ రుచి చిక్కదనం చూసారు, ఓకే అన్నారు. కానీ విషయం ఏంటంటే సార్ మీరు ఆడియన్స్ కి చెప్పాల్సింది ఖచ్చితంగా సార్, 3 రోజుల్లో చేసిన విషయం అనేది అదొక్కటి సార్, అది చెప్పండి సార్. ఇప్పటివరకు చెప్పలేదు కదా, అది చెప్పాలి సార్, మీకు తెలియాలి కదా. 3 రోజుల్లో చేసామనే విషయం ఎందుకు చెప్పలేదంటే మళ్ళీ ఈ రివ్యూ రైటర్స్ భయంకే చెప్పలేదు. వీళ్ళు దాని మీద మళ్ళీ రివ్యూలు రాయడం మొదలు పెడతారు. 3 రోజులు ఎందుకు తీసారు, 30 రోజులు తీసుకుని వచ్చేది కదా అంటారు. కాదు, ఆర్పి గారు టాలెంట్ ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే 3 నిమిషాలు అనుకుంటారు, ట్యూన్ చేస్తారు కాబట్టి. అలాగే ఒక కథ అనుకున్నారు, కాఫీ తాగే టైంలో 3 నిమిషాల్లో కథ అనుకున్నారు, 3 రోజులు షూట్ చేశారు. అది చిన్న విషయం కాదు, మీరు ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. మీరు ఖచ్చితంగా చూడండి కాఫీ విత్ కిల్లర్ ఇన్ ఆహా. అయితే 3 రోజుల్లో షూటింగ్ చేసాం అనేది ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దానికి క్రెడిట్ మేము మాత్రమే తీసుకోవడం కుదరదు. అంటే నేను డైరెక్టర్గా, క్రియేటివ్ హెడ్గా మా అన్నయ్య గౌతమ్, మేమిద్దరం ఫ్రాంక్గా ఒక రకంగా ఆన్ ది టోస్ అందరినీ కూర్చోబెట్టి చేసాం. మీ బ్రదర్ మీరు కానీ మేము ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆర్టిస్టులు. ఎందుకంటే ఆర్టిస్టులు కోఆపరేట్ చేయకపోతే ఇది 3 రోజుల్లో జరగదు. నాకు తెలుసు ఆర్టిస్టులు ఎంత రిలాక్స్డ్గా ఉంటారని. అంటే ఒకటి సార్, ఇప్పుడు సార్ హానెస్ట్ విషయం చెప్పను, ఆర్పి గారు అంటే మీ సినిమాలు మాకు తెలుసు, మీ యాక్టింగ్ తెలుసు, మీ డైరెక్షన్ తెలుసు. మీరు నన్ను పిలిచి ఒక బ్రాహ్మణ క్యారెక్టర్ రమేష్ చాలా కొత్తగా ఉంటుంది ఆలోచించిన అన్నప్పుడు నాకు ఎలా ఉంటుంది సార్, నేను బాగా చేయాలి సార్, ఇంకోటి చేయనా అంటే మీరు నా గురించి కొత్తగా ఆలోచించినప్పుడు నేను బెటర్ అంటే బాగా చేయడానికి ప్రయత్నిస్తా, కానీ ఏంటి ఇంకా బ్రేక్ ఇయ్యలేదా, బ్రేక్ ఇయ్యలేదు ఇంకా. అవును, ఇది ఉందా కదా సార్, అది మాత్రం ఓన్లీ డైరెక్టర్ సార్ మీ వల్లే. అవును సార్, అందరూ యాక్టివ్ గా ఉన్నాం, ఎవరు కూడా డల్ వెళ్ళిపోతాం. ఎందుకు మ్యాటర్ ఏంటో సార్, లొకేషన్ ఒకటే, వేరే లొకేషన్ అయితే కొంచెం ఎనర్జీ ఉంటుంది. అందరం 3 రోజులు ఒకే లొకేషన్ లో ఒకే టేబుల్ దగ్గర ఒకే దగ్గర, కొన్ని క్యారెక్టర్లు అయితే టేబుల్ మీద కథలు అక్కడే ఉంటాయి. 3 రోజులు నీ సీన్ ఏంటంటే కెమెరా పెట్టా అదే టేబుల్, బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కదా. మెయిన్ చాలా అందరికి ఇప్పుడు మనందరం ఉన్నాం కాబట్టి ఒక విషయం చెప్పాలి, చాలా రోజుల తర్వాత ఖచ్చితంగా చెప్తా, డ్యామ్ షూర్ చాలా రోజుల తర్వాత జంధ్యాల గారు, ఈవి సత్యనారాయణ గారు వాళ్ళందరూ ఆర్టిస్టుల్ని సీన్ల్లో కలిపేవాళ్ళు. ఒక్కొక్క సీన్ లో అలా వసుప్రియ గారు, కానీ ఒకే ప్లేస్ లో ఎంతమంది తెలుగు సినిమా కామెడియన్స్ కలిసింది ఒక్క సినిమా ఒకే చోట. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఈ టేబుల్ లో కొంతమంది, ఈ టేబుల్ లో కొంతమంది, ఈ టేబుల్ లో కొంతమంది, ఎక్కడెక్కడ అందరూ కామెడియన్స్ అందరూ ఒక చోట 3 days ఉన్నారు. నాకు కాల్స్ వచ్చినాయి ఇలాగా సార్, చాలా సంవత్సరాల తర్వాత. అంటే అప్పుడు ఇది వరకు ఈవీ గారు ఉన్నప్పుడు ఇలా కుదిరేదండి. ఇప్పుడు నేను రాంప్రసాద్ ఉన్నా ఏదో సీన్ చేసి వెళ్ళిపోతాం, మళ్ళీ తనతో కాంబినేషన్ ఉండదు, కానీ సినిమాలో ఉంటాం. మొన్నటిదాకా వాళ్ళందరూ సినిమాలో ఉన్నారు, వీళ్ళు సినిమాలో ఒకే ప్లేస్ లో ఉన్నారు. ఆ విషయంలో చాలా మంది అన్నారు, ఆర్పి గారు ఐడియాలజీతో పాటు ఎంతమందిని ఒకే చోటకి మీరు సెట్ చేసి చేయడం అనేది చాలా గొప్ప థాట్. ఇందులో నేను లొకేషన్ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను రాంప్రసాద్ మాట్లాడుకుంటే అలా దాగోదు రమేష్ వాళ్ళు ఏదో ఉంటారు, ఎంత కష్టం తెలిసింది. వీళ్ళు ఏం చేయకుండా ఉండాలి, మా సీనియర్ ఉండాలి, అక్కడ కంటిన్యూటీ, డైరెక్టర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లు ఏది మిస్ అయినా అక్కడ లేడంటే దొరికేస్తాం. లేదు, అక్కడ ఏంటంటే ముందే మేము మొత్తం ప్లాన్ గీసుకున్నాం. కాఫీ షాప్ కి వెళ్ళి, లేకపోతే ఈ 3 days లో ఎట్లా అవుతుంది, మీరు అంత ప్లానింగ్ లేకపోతే కష్టం కదా సార్. యాక్చువల్లీ ముందు స్టూడియోలో కూర్చొని మొత్తం ప్లాన్ చేసుకున్నా కాఫీ షాప్కి వెళ్ళాం. కాఫీ షాప్కి వెళ్ళి కూర్చొని ఈ టేబుల్లో వీళ్ళు ఉండాలి, ఈ టేబుల్లో వీళ్ళు ఉండాలి, ఈ టేబుల్లో వీళ్ళు ఉండాలి, ఈ టేబుల్లో వీళ్ళు ఉండాలి, ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా రావాలి, ఇక్కడ నుంచి వీళ్ళు ఎలా రావాలి, ఇది అది మొత్తం
మొత్తం అంతా కూడా ఆన్ పేపర్ ఫుల్ ప్లాన్ చేసేసాక ఇక్కడ బ్లాక్ పెట్టినప్పుడు వీళ్ళు కంపల్సరీ ఉండాలి, ఇక్కడ బ్లాక్ పెట్టినప్పుడు వీళ్ళు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కౌంటర్ బ్లాక్ పెట్టినప్పుడు అటు వాళ్ళు రావాలి, ఇది పెట్టినప్పుడు ఇటు వాళ్ళు రావాలి, మొత్తం అందరూ ఉండాలి. ఎవరిని మిస్ చేయకుండా మీరు ఒక రోజు వచ్చేయండి వెళ్ళిపోండి చాలు కుదరదు, మొత్తం అందరూ 3 రోజులు ఉండాల్సిందే. ఆ దీనిలో కొంచెం ఇది చేసాం. కానీ మోర్ దెన్ ఎనీథింగ్ ఈ సినిమా చాలా మంది ఏదో కాఫీ షాప్లో కాఫీ తాగడానికి వచ్చిన వాళ్ళు ఒక కిల్లర్ వస్తే ఏంటి కథ అనుకుంటున్నారు. కానీ అండర్ కరెంట్గా నా సినిమాలంటే ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక ఇది ఉంటుంది కదా, సోషల్ ఎలిమెంట్ తీసుకుంటా. ఇది నేను ముందు అనుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ మీద సినిమా, ఇది మానవ సంబంధాల మీద సినిమా. ఒక బుల్లెట్ మానవ సంబంధాలను ఎలా సెటరేట్ చేస్తుంది అనేది సినిమా. ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక బుల్లెట్ నిజంగా నేను మా ఫ్రెండ్స్ అమెరికాలో విట్నెస్ చేశారు ఒక షూట్అవుట్. ఆ షూట్అవుట్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ ఎమోషన్స్ నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, అంటే ఒక్క షూట్అవుట్ విట్నెస్ చేస్తే జస్ట్ ఎడ్జ్ ఆఫ్ ది డెత్ వరకు వెళ్ళొచ్చిన తాలూకా వాళ్ళ ఇది ఎలా ఉంటుంది, భయం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ గురించి ఒక్కసారి పర్సెప్షన్ ఎలా మారిపోద్ది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ప్రతి ఒక్కరి లైఫ్కి ఇలాంటి ఒక బుల్లెట్ రావాలి, వాళ్ళ లైఫ్ని సెటరేట్ చేయాలని. అది ఈ కథకి మెయిన్ ఇది, అంటే క్లైమాక్స్ అంతా కూడా సెట్ చేయడానికి కారణం అలాంటి ఒక ఇన్సిడెంట్. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడిన వాళ్ళకి తెలియకుండా ఏడుపు వచ్చేస్తుంది అబ్బా. ఎందుకంటే నేను మళ్ళీ పుట్టానబ్బా, మళ్ళీ పుట్టాను అంటే ఎలాంటి ఒక డేంజర్ నుంచి నేను బయటపడ్డాను అనేది తెలిసినప్పుడు వాళ్ళ లైఫ్లో అప్పటివరకు చేసిన తప్పులన్నీ మర్చిపోయి ఇక్కడ నుంచి సెటరైట్ అవ్వాలి, నేను ఇలా ఉండాలి అని చెప్పే ప్రయత్నం చేశాను ప్రతి టేబుల్లో కూడా. అదే మానవ సంబంధాలకు సంబంధించింది. అంటారు కదా సార్, ఒక గురుగారు మరి బుల్లెట్ తాగిట ఎవరైనా చూడ బుల్లెట్ కు దానికి జాతకమైన సంబంధం దానికి ఎవరైనా చెప్తాడు టేబుల్ కింద. నేను రాసినప్పుడు ఒక మాట చెప్పా, ఏదో ఒకటి నమ్మటం, మన నమ్మకమే సినిమాని మనం నమ్మ. ఇందులో మేమందరం ఆర్పి గారిని నమ్మాం, తిరుమల దాకా డైలాగ్స్ ఆయన నమ్మారు, ప్రొడ్యూసర్గా మీరు ఆర్పి, అందరం మాక్సిమం మెయిన్ పిల్లర్ ఆర్పి గారిని నమ్మి అందరం యాక్టర్స్ అందరం పని చేస్తాం. నాకు ఇప్పటికీ అదే ఆర్పిని అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు ఏమి నమ్మావు నువ్వు ఇందులో ఈ సినిమా? అదే అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం ఆలోచిస్తే జనం దాన్ని యాక్సెప్ట్ చేస్తారని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. నాకు ఇప్పుడు రొటీన్ సినిమాలు చూసినప్పుడల్లా ఎందుకు ఈ సినిమాలు తీసారబ్బా, ఇది ఆల్రెడీ మనం చూసాం కదా అని ఫీలింగ్ వస్తుంది నాకు. ఏదైనా కొత్తగా చెప్తే కదా సినిమా మళ్ళీ చూడాలని ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మన సినిమాలో హీరో లేడు, హీరోయిన్ లేదు, పాటలు లేవు, ఫైట్ లేవు, ఏమి లేవు, బట్ రెగ్యులర్ ఫార్మాట్ అసలు కాదు. మరి ఏంటి అంటే ఆ రొటీన్కి చాలా డిఫరెంట్గా ఒక కొత్త కాన్సెప్ట్ ఇది. ఒకే సింగిల్ లొకేషన్లో 100 నిమిషాలు జనాన్ని కట్టిపడేయగలమా అంటే ఎస్, కట్టిపడేయచ్చు అని మనం దీని ద్వారా ప్రూవ్ చేసాం ఫ్రాంక్గా. అండ్ రివ్యూస్ పర్టికులర్గా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. మనం విల్ స్టార్ట్ విత్ రామ్ ప్రసాద్ సార్. నాకు వచ్చిన బెస్ట్ రివ్యూ ఎవరు అండి, మా మమ్మీ అండి. బేసిక్గా మా అమ్మ అందరూ అపార్ట్మెంట్లో కొంతమంది మీటింగ్స్ పెట్టుకుంటారు కదా, మా అమ్మ అదే లగ్గానే అరే సుచేత అంటే రాత్రి నాకు నీ గురించి ఏదో సినిమా చేసేవాడు కదంటే, ఏ సినిమా అదేదో ఆహాలో వచ్చిందట కదరా కాఫీ విత్ కిల్లర్, చాలా బాగుందట, నీ క్యారెక్టర్ బాగుంది, సినిమా కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉందంటే అవునా అనగానే వెంటనే అప్పుడే దాని తర్వాత వెంటనే అయితే అమ్మాయి చూద్దాం అన్నాను. ఈ లోపల అన్న ఫోన్ చేశాడు, రామ్ ప్రసాద్ సినిమా చూశాను అదిరిపోయిందంటే, ఏ సినిమా అన్న కూడా వచ్చింది అందరూ అంటే అన్న నేను ఒక సినిమా చేసాను, మీ ఇద్దరం ఒక సినిమా చేసాం, ఆ సినిమా అన్నా అది కాదురా ఇదే అనగానే అవునంటే వెంటనే రివ్యూస్ పంపించాడు. అందరి పేర్లు రాశారు, కొంచెం ఏదో కొంచెం స్ట్రెస్ ఇచ్చి జెమినీ సురేష్ ఆటో రామ్ ప్రసాద్ది కొంచెం ప్రత్యేకంగా ప్లస్ పాయింట్ అని రాశారు. అనగానే ఆహా ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది, నన్ను ఒకటి ఆహా వచ్చింది, అది ఆహాలో ఉంది అక్కడ. నాకైతే అసలు నేను చెప్తున్నా కదా సార్, నేను యాజ్ అ కమెడియన్గా ఒక 400 సినిమాలు చేస్తాను సార్, అందులో 200-300 తాగుబోతు వేషాలు ఉంటాయి. దాని ఇంకొకసారి ఆపు ఇక్కడ. ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందు ఎడిటింగ్ అయిపోయి డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నేను ఎందుకు ఆపిన ఇప్పుడు చెప్తా, వేరే షూటింగ్స్ లో మేము కలుస్తున్నాం. నిజంగా చెప్తున్నాను ఆర్పి, కనపడినప్పుడు ఏంటి ఎత్తనమ్మేసి క్యారెక్టర్ కనపడినప్పుడు అలా అడిగేవాడు, అది ఎప్పుడున్నది అందులో ఆ క్యారెక్టర్, అది నేను ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నా 4-5 సార్లు మేమేదో కార్ల గురించి మాట్లాడుకున్నప్పుడు అన్న ఎప్పుడున్నది అంటే నిజంగా సార్, మీ అందరికంటే కూడా ఇది రిలీజ్ అయితే నీ అమ్మ మనల్ని కొత్తగా చూస్తారు.
అని ఫీల్ అయినా ఈ రోల్. అది నాకు తెలిసింది. మన సాయి ఉన్నాడు కదా, నేను జాతకం చెప్తా, సాయి అయితే కంప్లీట్ రివ్యూస్ పంపిస్తుండు నాకు, అన్న మన ఇద్దరి గురించి మెన్షన్ చేశాడు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా సార్, 100 డౌటే లేదు. మనకు మంచి వేషం పడడం ఒక ఎత్తు, అది బాగా చేసి జనంలోకి వెళ్ళడం ఒక ఎత్తు, వెళ్ళిన తర్వాత 4-5 పొగిడితే ఓకే, మనం ఇంకో 5 సంవత్సరాలు డోకలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు తాగుబోతు రమేష్ అంటే ఓన్లీ తాగుబోతు పాత్రలే కాదు, అవును, ఎలాంటి పాత్ర ఇచ్చినా హ్యాండిల్ చేయగలడు అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ సినిమా. 100%. థ్యాంక్ యూ ఆ విషయంలో సార్, థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మినందుకు. అవును సార్, థ్యాంక్ యూ సార్. నాకు కూడా అసలు నేను ఆ బ్లాక్ టీ షర్ట్లు ఇద్దరం ఒకలా ఉన్నాం కదా, సో సర్వర్ క్యారెక్టర్ అంటే ఉంటుందా పెద్ద ఉండదేమో, సర్లే అందరూ ఏంటంటే అంత పెద్ద, అప్పుడు నేను జబర్దస్త్ చేస్తున్నాను, వీళ్ళందరూ పెద్ద కమెడియన్స్, మనది ఉంటుందా కొంచెం డిలీట్ చేసేస్తారా, ఎడిటింగ్ లేపేస్తారులే, సర్లే ఏదో చేద్దాం అందరితో కాంబినేషన్, మనం కూడా 2-3 హ్యాష్ గురించి చూస్తే ఆ రివ్యూస్ రాసిన దాంట్లో కొంచెం మాది కొంచెం బాగా రాసేసరికి కొంచెం హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాది అండర్లైన్ ముఖ్యంగా నేను ఈ రోజు ఉదయమే ఎల్బి శ్రీరామ్ గారు ఆయన వాళ్ళందరూ టీం కింద పని చేసినప్పుడు ఎవరో చెప్పారంట, ఇలా కాఫీ విత్ కిల్లర్ అనే సినిమా వచ్చింది. కిల్లర్ అన్నప్పుడు అందరూ ఏదో ఉంటాయి, అచ్చులు ఉంటాయి, ఇవి ఉంటాయేమో అని అనుకుంటారు, బట్ చూస్తుంటే అలా చూస్తూ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ టీం అందరూ చూస్తూ ఒక్కొక్కడు పర్సనల్ రివ్యూలు నా సెల్ ఫోన్లోనే ఉన్నాయి ఒక 5-6. నేను ఇందాక చెప్పినట్టుగా ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ క్యారెక్టర్, ఎందుకంటే నేనే ఉన్నాను అందులో. బేసిక్గా ఎక్కడ ఏదో యాక్టింగ్ చేయడం, నన్ను చాలా కంట్రోల్ చేసి, ఏదైనా ఒకవేళ చిన్న కళ్ళు ఎత్తినా, ముక్కు ఎత్తినా, ఇటు చూసినా ఇటు చూసి రెగ్యులర్ ఓవర్ యాక్టింగ్ కాకుండా, అసలు ఏమీ కాకుండా నువ్వు ఎలా ఉంటావు అలాగా, అది బాగా చాలా మంచి అప్లోజ్ వచ్చింది. చాలా సహజంగా ఉన్నారు, చాలా న్యాచురల్ గా ఉన్నారు. నేను ఎందాక చెప్పినట్టే నేను ఎప్పుడు చదువుకుంటా ఎక్కడన్నా నా పేరు రాస్తే ఇలా అని, అలాగే ఒక 5-6 రివ్యూలో మా ఇద్దరి కాంబినేషన్ అండర్లైన్ చేసుకున్నాం. ఇలా కాంబినేషన్ సెట్ అయినా చాలరా బాబు, ఇలా ఉంటే మనకు కొన్ని రోజులు ముందుకు వెళ్తాం, ఒక కొత్త వేషన్ చేసాం, మళ్ళీ ఇండస్ట్రీలో మనం ఉన్నాం ఎనర్జీ వస్తుంది, ఓకే మనం గుర్తున్నాం ఆడియన్స్ కి. అది ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మళ్ళీ ఆర్పి గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను, ఎందుకంటే నన్ను ప్రతిసారి కొత్తగా చూపించారు. బ్రోకర్ లో, మనలో ఒకళ్ళు, ఫ్రెండ్స్ బుక్ లో, ఈ సినిమాలో నన్నే పెట్టాడని ఆయన అన్నారు, కానీ నేను కాదండి, అదే అలాగే అనుకోండి. సో ఈసారి మళ్ళీ ఆయన కాఫీ కాంటే వేరే ప్లేస్ తీసుకెళ్ళి వేరే కథ వస్తుంది. మీకేం సార్, మాకు ఓకే, మీకు ఒకటి ఉంటుంది కదా సార్, మీకు వచ్చే మంచి అప్లాజెస్ అవి. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇది అంత ఈజీ అయితే కాదు ఈ సినిమా చేయడం. రెగ్యులర్ కథలు చేయడం చాలా ఈజీ, ఈ కథ హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందుకు అంటే నేను నా పర్సనల్ రివ్యూ చేస్తా, వేరే వాళ్ళు ఇది కాకుండా. ఈ సినిమా కథ అనుకున్నప్పుడే క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ జరిగేంత వరకు కూడా సినిమా కొంచెం జనంకి అలా 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 వస్తుంది. ఎప్పుడైతే కిల్లర్ ఎంటర్ అవుతాడో అక్కడ నుంచి చిన్న టెన్షన్ మొదలై అలాగే ఇంట్రెస్ట్ పెరుగుతూ గ్రాఫ్ అలా పెరుగుతుంది కానీ తగ్గదు. క్లైమాక్స్ వచ్చేసరికి అసలు పీక్ వెళ్ళిపోద్ది, ఎడ్జ్ ఆఫ్ ది సీట్కి వెళ్తారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో ఉండి ఇందాక ఒక అబ్బాయి నాకు ఒక మెసేజ్ పెట్టాడు, మీరు యూజువల్గా ప్రతి సినిమా నేను చూస్తున్నప్పుడు ఫస్ట్ సీన్ చూడగానే క్లైమాక్స్ చెప్పేస్తానండి. నేను ఫస్ట్ టైం లాస్ట్ సీన్ వరకు కూడా క్లైమాక్స్ గెస్ట్ చేస్తూనే ఉన్నా, బట్ లాస్ట్ సీన్ కూడా నేను క్లైమాక్స్ గెస్ట్ చేయలేకపోయినా అన్నాడు. చాలా బాబు మనం పాస్ అయిపోయాం. ఇది మేము కథ రాసి క్లైమాక్స్ ఇది లాక్ అని అనుకున్నప్పుడే మేము అనుకున్నాం, ఎస్ ఎవరు గెస్ట్ చేయలేరు ఈ కథ క్లైమాక్స్ అని. అండ్ దిస్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఎవరికైనా. మీరు సినిమా చూస్తూ క్లైమాక్స్ గెస్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ గెస్సింగ్ రైట్ దెన్ మీకు నా స్టోరీ డిపార్ట్మెంట్లో డెఫినెట్గా ఛాన్స్ ఇస్తాను. నిజంగా అదే ఇందాక చెప్పడం వచ్చింది. ఆ ఎల్బి శ్రీరామ్ గారు వాళ్ళ ఆయనతో పని వీళ్ళందరూ ఒక చోట కూర్చుంటారు. మనకి మా జెమినీ టీవీ ఆఫీస్ వెనకాల ఉంటుంది, ఆ ప్లేస్ లో ఉంటారు వీళ్ళు రైటర్స్ గా. వీళ్ళందరూ ఒక టీం అనమాట, డ్రామాలు వేస్తూ ఉంటారు. దాని ప్లేస్ లామకాన్ లో ఉంటారు వీళ్ళంతా. వాళ్ళందరూ ప్రత్యేకంగా నెక్స్ట్ జనరేషన్ సినిమాలు తయారు చేయడం, కథలు రాయడం. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అన్నారు, అన్న ఆ సినిమాలో కాఫీ విత్ కిల్లర్లో నీ క్యారెక్టర్ రౌండ్ అప్ అయింది, అందరి క్యారెక్టర్లు సిచ్యువేషనల్ గా రౌండ్ అప్ అవుతాయి, నువ్వు ఎమోషనల్ బాండింగ్ తో ఆ వంటింట్లో వంట చేసి ఆయన సూర్య గారు చేశారు. ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. హక్ చేసుకుని నువ్వు బాధపడి నువ్వు రియలైజేషన్ ఇచ్చావు, చిన్న మెసేజ్ ఒకటి ఇచ్చారన్న, చాలా బాగుంది. ఈ క్యారెక్టర్ రౌండ్ అప్ అయింది, ఆ ఎమోషన్ అప్పుడు దాకా భయంగా తిరుగుతున్న వీడు లాస్ట్ రౌండ్ అప్ చేశారు కదా, అది చాలా బాగుంది అన్నారు. ఇంకొకటి ఏంటంటే నేనే కాదు అందరూ కోరుకున్న, నాకు వచ్చిన రివ్యూలోనే ఆర్పి పట్నాయక్ గారు తీసిన సినిమాలో పాటలు లేకపోవడం ఏంటి, ఇదే క్వశ్చన్ సినిమా చూసిన తర్వాత అడగండి.
మీకు ఆ ఆన్సర్ గ్యాప్ లేదు యాక్చువల్ గా. పెట్టకపోవడం మంచిది అలాంటి వాటికి. అంత ఇంట్రెస్టింగ్ వెళ్తున్నప్పుడు మధ్యలో పాట వస్తే డిస్టర్బ్ అవ్వదు. Disturbance. ఎందుకంటే ఆ ఇంట్రెస్టింగ్ వెళ్తున్నప్పుడు మనం స్క్రీన్ ప్లే అంటే ఈ సినిమా అలాంటిది కాదు కదా సార్. స్క్రీన్ ప్లేనే పాట. అంతే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఒక మంచి ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు దారిలో మంది ఎలా ఉంటది? నాకు చాలా రోజుల తర్వాత అంటే కొంతమంది ప్రముఖులు ఫేస్బుక్ లో నాకు ఎప్పుడు టచ్ లో ఉండి నాతో మాట్లాడారు. మన దూరదర్శన్ లో న్యూస్ రీడర్ గా పనిచేసిన విజయ్ దుర్గ, ఫస్ట్ న్యూస్ రీడర్, ఫస్ట్ యాంకర్ దూరదర్శన్. ఆవిడ ఎప్పుడు మన సినిమాలు చూసినా ఏమైనా ఆవిడ పెడతా ఉంటారు, సురేష్ నాన్న బాగా చేస్తావు ఇలా చేస్తావు. ఆర్పి పట్నాయక్ గారితో నేను మాట్లాడాలి. వాళ్ళ అమ్మగారు అన్నారంట, ఆవిడ ఇంట్లో ఎప్పుడు టీవీలు అవి చూస్తూ సీరియల్స్ అవి చూస్తూ కూర్చుని ఆవిడ రిలాక్స్గా ఉండి కొత్త సినిమా వచ్చినట్టు పెడతా ఉంటే కిల్లర్లు అవి ఎందుకులే అమ్మా మనకి ఎందుకులే అన్నంట ఆవిడ. పెద్ద ఆవిడ అన్నారంట, ఆర్పి అలాంటి సినిమాలు తీయడు, చూద్దాం ఓ పావు గంట అని కూర్చున్నారంట. నవ్వుతూనే ఉన్నాం, నా దగ్గర సెల్లో ఉంది ఆవిడ పెట్టారు, నవ్వుతూనే ఉన్నాం. లాస్ట్కి వచ్చి టెన్షన్ పెట్టావు చివరి దాకా, ఎందుకు మరి దీనికి కిల్లర్ అని పేరు పెట్టారు అంటే మరి కిల్లరే కదండి మెయిన్ ప్రాబ్లం. అంటే వాళ్ళ బాధ ఏంటంటే కిల్లర్ అని పేరు పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అయిపోతారేమో అని. ఎంత ఫ్రెష్ గా అంటే ఒక ముద్దు సీన్ కూడా లేదు, ఒక చిన్న తప్పుడు మాట కూడా లేదు సినిమాలో. అలాంటిది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ మిస్ అయిపోతారో మీరు కిల్లర్ పేరు పెట్టినందువల్ల అని. కానీ ఓటీటీలోని అలాంటి టైటిల్స్ బాగా పోతాయి. చూసిన తర్వాత మీకు తెలియకుంటే మీరు ఆలోచించి ఫ్యామిలీకి యూత్ కలిపి పెట్టారు. కాఫీ ఫ్యామిలీకి సంబంధించింది, కిల్లర్ మన యూత్ రెండు కలిపి చూస్తారు. అది ఫ్యామిలీకి యూత్ కలిపి చూసి అందుకేనే ఇంట్రెస్టింగ్. చూసాక అందరం ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ నవ్వుతూనే ఉన్నాం సిచ్యువేషన్. ఇందులో నాకు 2 క్యారెక్టర్స్ అంటే మనం అమ్మాయిల గురించి కూడా మాట్లాడుకోవాలి. నాతో పాటు చేసిన శ్రీ రాపాక్ కానీ, శ్రీ సుధా కానీ, అవంతిక చాలా సీరియల్స్ లో హీరోయిన్ గా చేసింది, చాలా ఫిలిమ్స్ లో కూడా చేస్తుంటాను. వీళ్ళ క్యారెక్టర్స్ కూడా రౌండ్ అప్ అయినాయి అక్కడ. లవ్ స్టోరీ ఒకటి, శ్రీ సుద్ది, నాతో పాటు శ్రీ రాపాక్, వీళ్ళందరూ ఏంటంటే సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తాయని నిజంగా చెప్తున్నా. ఆ సిచ్యువేషన్ ఆ టైంకి నువ్వు నేను ఎన్ని పంచులు ఎన్నో అప్పటికప్పుడు అడగటం గౌతమ్ గారి దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ ఆయన చేద్దాం ఓకే అండి బాగా వేయండి బాగుంటాయండి అలా వెళ్ళింది ఆ రన్. అందుకే సినిమా మొత్తం చూసినప్పుడు నిజంగానే పాటలు ఫైట్లు ఇవేం అవసరం లేదేమో సార్. ఇప్పుడు బేసికల్గా మీరు 10 minutes కాఫీ తాగేటప్పుడు కథ అనుకున్నారు, స్క్రీన్ ప్లే అంతా 3 రోజులు ప్లాన్ చేసుకున్నారు. మేము వచ్చినప్పుడు ఒక చిన్న చనువు సార్ ఇది ఒకటి వేస్తే చూడండి అని అంటాం ఫ్లోలో. దాన్ని మీరు చాలా అవునా ఇది బాగుంది రమేష్ ఇది వద్దు అని అంటారు కదా. ఏంటి నాకు చెప్పుడు ఏంటి అనేది అయితే మీలో చూడలేదు సార్. అంటే మా మీద అంత నమ్మకమా? ఓకే వీడు బ్యాలెన్స్ చేస్తాడు, వీడు ఏదైనా పంచ్ చెప్తే షార్ప్గా ఉంటుంది అని ఆ యాక్టర్ని నమ్ముతారు కదా సార్. ఆ విషయంలో మీకు ఎక్కడ నాకు ఏం అనిపించలేదు సార్. అంటే ఇంకో 4 ఎక్స్ట్రా చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అది దర్శకుడిగా చాలా గొప్ప విషయం సార్. అది మీకు ఏంటి సార్ ఫస్ట్ సినిమా నుంచి ఉందా? అది జడ్జ్మెంట్ అంటే ఆ సీన్ వరకు ఆలోచించి ఆ పర్టికులర్ డైలాగ్ మొత్తం సినిమాకి హెల్ప్ అవుతా లేదా అది కూడా ఆలోచిస్తా. ఆన్ ది స్పాట్ మీరు చెప్పింది ఆ టైంలో అక్కడ బాగుండొచ్చు, కానీ అది సినిమా వరకు ఎంతవరకు హెల్ప్ అవుద్ది, అక్కడ ఆ సీన్ వరకు ఎంతవరకు హెల్ప్ అవుద్ది, ఒక్కసారి ఒక గ్లాన్స్ అలాగ వచ్చేస్తుంది. దాంతో ఇది బాగుంటది ఇది వద్దు, అది వెంటనే డెసిషన్ తీసుకునే ఇది ఉంటది. యాక్చువల్ రామ్ ప్రసాద్ చాలా వరకు తను ఇది బాపండి. ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు ఒక సినిమా చేయాలనుకోండి, ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు ఎంత డబ్బు పెడుతున్నాం, ఇందులో ఎంత వస్తుందనో లెక్కలు మీకు ఉంటాయి. లేవంటే మేము ఒప్పుకొని ఖచ్చితంగా ఉంటాయి ఎంతో కొంత. ఇప్పుడు ఇందులో మీరు ఆర్పి గారు నమ్మారు, ఇందాక నేను చెప్పినట్టు ఈ క్యారెక్టర్స్ ఎంతమంది కమెడియన్స్ ఉన్నారు, రీసెంట్గా ఎంతమంది కమెడియన్స్ కలిసి పనిచేసిన సినిమా. రెవెన్యూస్ లేకపోతే రిటర్న్స్ ఆశించకుండా ఒక మంచి సినిమా తీసారని మీకు చాలా అప్లాజ్ వచ్చింది. నిర్మాత గురించి మెన్షన్ చేశాడు, దానికి గట్స్ కావాలన్నారు, ధైర్యం కావాలి. మీరు రిసీవ్ చేసుకున్నారు దాన్ని? అంటే నేను ఇంకా ఏమన్నా మంచి కమర్షియల్ సినిమా ఫైట్ ఇట్లా టైప్ అనుకున్నారా? మీకు వచ్చిన రివ్యూలు కమర్షియల్ సినిమానండి, ఒక 3 రోజుల్లో చేసామనేది మీరు ఆలోచిస్తున్నారు. కానీ ఇంతమంది ఆర్టిస్టులు పెట్టి 3 రోజుల్లో చేయడం అంటే ఇది వేరే వాళ్ళు చేయాలంటే 10 రోజుల పైన కూడా చేయలేరండి. అంతమంది డేట్స్ ఎలా ఇస్తారు? అంతమంది ఆర్పి గారికి ఉన్న మంచితనం అనుకోండి, ఆయన చెప్పిన కథ అనుకోండి, ఆ ఐడియా అనుకోండి, ఆయనకున్న ప్రీవియస్ ఉన్నవన్నీ తీసుకునే ఈ సినిమా మెటీరియలైజ్ అయిందని నేను నమ్ముతాను. 3 రోజులు తీయడం వల్ల తెలియకుండా మీ పాయింట్ ఆఫ్ నుంచి ప్రొడ్యూసర్ గా మీరు అక్కడే సక్సెస్ అయ్యారు. 10 రోజులు అయితే మళ్ళీ బడ్జెట్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు ఫ్రాంక్ గా బడ్జెట్ అయితే ఎక్కడ కాంప్రమైజ్, ఎందుకంటే కాఫీ షాప్ మనం తీసుకుంది మామూలు కాఫీ షాప్ కాదు, దాని రెంటే చాలా ఎక్కువ. అవునవును. ఆ రెంట్ కి అది 3 రోజులకి ఏదైతే రెంట్ ఇచ్చామో వేరే కాఫీ షాప్ మనం 10 రోజులు దొరుకుతుంది. ఇలాగ ప్రతి దగ్గర మనం ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువే పెట్టాం, కానీ ఓవరాల్ గా ఫైనల్ అవుట్పుట్ మ్యాటర్స్.
అవును ఫైనల్ గా దానికోసం చూసుకొని మనం చూడాలి అనేది ఎక్కువ పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు 3 రోజులు అనేది అందరూ అనుకుంటున్నారు సార్, కానీ ఇప్పుడు ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ 3 రోజులకి మనం ఫుల్ ఫ్లెజ్ పేమెంట్స్ ఇచ్చాం. ఫుల్ ఫ్లెజ్ ది బెస్ట్ క్వాలిటీ కానీ మేకింగ్ కానీ మిగిలిన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండానే చేసింది కదండి. అవును. అది కాకపోతే సార్ అనుకున్న ఆలోచనని అంత త్వరగా చేయటం, అంటే సార్ ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించే వ్యక్తుల్లో ఆర్పి పట్నాయక్ గారు కూడా ఒక మంచి డైరెక్టర్ గారు. ఎందుకంటే ప్రొడ్యూసర్ మీద బడ్డీని వేసి లేదంటే ఏదో పెంచుదాం అలా కాకుండా ఫస్ట్ ఆయనే దీన్ని ఇలా జాగ్రత్తగా చేద్దాం, ఎక్కడ అవసరం అక్కడే పెడదాం, లేదంటే దేనికి అవసరం దానికే పెడదాం అనే దాంట్లో ఆయన ఆ విషయంలో చాలా నాకు అదే సక్సెస్. ఎప్పుడు కూడా ఆన్ పేపర్ ఎడిటింగ్ గనక మనకు వస్తే మనం ఫైనల్ ఎడిటింగ్ టేబుల్ మీద కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు అది నమ్ముతాను. ఆన్ పేపర్ మనం పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఇదే సినిమా ఆన్ పేపర్ ఎడిట్ చేయలేకపోతే 10 రోజులు తీయాల్సి వస్తుంది. ఆన్ పేపర్ కరెక్ట్గా ఎడిట్ చేసుకున్నాం కాబట్టి 3 రోజులు చేయగలం. ఇప్పుడు మనం తీసిన ఒక్క షాట్, ఒక్క ఫ్రేమ్ కూడా మనం మిస్ చేయకుండా ఎడిట్లో పెట్టాం. ఏది కూడా వేస్టేజ్ లేదు అసలు. వేస్టేజ్ లేదు. అది చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్ లో. ఇప్పుడు ఇది పార్ట్ 2 ఉంటుందా సార్? పార్ట్ 2 లీడ్ ఇచ్చాము. ఇచ్చారా? లీడ్ ఇచ్చాము. అందరూ దాని గురించి అడుగుతున్నారు. లీడ్ ఇచ్చారు నాకు తెలుసు, అది కాదు నేను పర్సనల్ గా అడుగుతాను. ఎక్కడ యాక్టర్ ఇప్పుడు మళ్ళీ నేను నాకు డేట్లు ఇవ్వాలి, మీరు చెప్తే మళ్ళీ నేను వచ్చి చేయాలి కదా సార్. ఇప్పుడు కాఫీ తీసి టీ పెడతారు. ఇప్పుడు కాఫీ విత్ గోస్ట్. ఎగ్జాక్ట్లీ, అప్పుడు ఇంకా బాగుంటది. గోస్ట్ అది కాఫీ పట్టుకొని వస్తుంది ఫస్ట్. అదే దీని సక్సెస్ ఎంత చేస్తే ఆడియన్స్ దీన్ని ఎంత పెద్ద సక్సెస్ చేస్తే అంత బాగా దీన్ని 2కి తీసుకెళ్తాం. కాఫీ విత్ గోస్ట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అంతా కూడా ఏదో సినిమా కన్ఫర్మేషన్ అయ్యి ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేయించేసి ఏదో చేద్దామనే దాంట్లో దిగి దాన్ని ఏదో చేస్తున్నారండి. ఏ వర్క్ చేసినా పేపర్ మీద వర్క్ చేస్తే, మీరు నెగిటివ్ మీద కాకుండా పేపర్ మీద చేస్తే మాలాంటి ప్రొడ్యూసర్లు ఇంకా చాలా మంది వస్తారు, ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. నేను నమ్మేది అది. ఆ విషయంలో ఆర్పి గారు ది బెస్ట్ ఫిల్మ్ కాఫీ విత్ కిల్లర్ నాకు చేసి ఇచ్చారని ఆ విషయంలో నేను వెరీ వెరీ సక్సెస్. అందులో ఎటువంటి ఇది లేదండి. వెరీ అంటే ఆర్టిస్టులు ఇప్పుడు అందరూ 3 రోజులు ఉన్న రఘుబాబు గారు లాంటి వాళ్ళు ఒక సీన్ కోసం ఉన్నారు. ఆయన జస్ట్ ఆయన సీన్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఆయనది కూడా ఆయన వచ్చి వెళ్ళేంత వరకు అదొక హడావుడు ఉంటుంది సినిమాలో. అలాగా ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళ ఎంతో ఇది. ఇప్పుడు రవిబాబు గారు వీళ్ళ టేబుల్లో కథ టేబుల్లో ఒక ఇదైతే, మన రవిప్రకాష్ కాప్ క్యారెక్టర్ అసలు తన క్యారెక్టర్ అయితే రవి క్యారెక్టర్ అయితే ఒక రేంజ్ లో ఇది చేసింది, అంటే హుక్ చేసింది సినిమా. ఎందుకంటే కిల్లర్ పక్కనే కూర్చొని ఉంటాడు పోలీసు. అసలు కిల్లర్ పక్కన పోలీస్ కూర్చుంటే అసలు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్. ఇవన్నీ కూడా కథ రాసుకుంటున్నప్పుడు మాకే అనిపించింది ఎలా చేయాలి ఇవన్నీ అని. బట్ ఫైనల్ ఇదే లాక్ అయిపోయిన తర్వాత ఓకే పర్ఫెక్ట్ గా సిట్ అయ్యి అన్ని క్యారెక్టర్లు అనిపించింది. అది కానీ తర్వాత ప్రతి టేబుల్ మీద ప్రతి క్యారెక్టర్ కూడా ఒకళ్ళిద్దరిని ఇంట్రొడ్యూస్ చేసాం మనం. ఇప్పుడు డాన్స్ మాస్టర్ కాదు కృష్ణారెడ్డి గారు ఆయన ఫస్ట్ టైం నేను లొకేషన్ లో షాక్ అయినా, మాస్టర్ ఏంటి ఇక్కడ ఉన్నాడు, యాక్ట్ చేస్తున్న తమ్ముడు అన్నాడు. ఆయన ఇప్పుడు ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే అవకాశం ఉంది ఈ క్యారెక్టర్. అలాగా కొంతమంది కొన్ని ఇది అవుతాయి. ఆల్ దట్ ఐ వాంట్ టు సే త్రూ దిస్ ఇంటర్వ్యూ, మేము సిన్సియర్గా చేసాం. ఇప్పుడు 3 రోజుల్లో చేసాం అనేది కన్నా సిన్సియర్గా చేసాం. మీరు చూడండి సినిమా, అంటే చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు ఆల్రెడీ అప్రిషియేట్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చూడని వాళ్ళు చూడండి. 3 రోజుల్లో అసలు ఈ సినిమా ఎలా తీస్తారబ్బా అని డెఫినెట్గా మీకు ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ తలుచుకుంటే బాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ సరిగ్గా చేసుకుంటే ఇలా చేయొచ్చు అనేది ఇండస్ట్రీకి ఒక ప్రూఫ్ ఈ సినిమా. ఇంకోటి సార్, ఇప్పుడు రివ్యూవర్స్ అనేవాళ్ళు అందరూ చూసి సినిమాని, ఇప్పుడు ఈ సినిమా చూసి కొంతమంది రివ్యూస్, కొంతమంది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇస్తారండి, నేను కాదన్నాను. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు అనిపించింది ఏంటంటే, మనం 3 days లో చేసాం, ఇంత ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేసాం, ఇంత బాగా ప్లాన్డ్ గా చేసాం అనేది వాళ్ళకి తెలియక కూడా కొంతమంది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసి ఉండొచ్చు. మేబీ ఇప్పుడు చూసిన తర్వాత వాళ్ళు అది మారొచ్చండి, మైండ్ సెట్ మారి అది చాలా బాగా చేశారని కూడా అప్లాజెస్ రేపు నుంచి రావచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా సినిమానికనే 50 రోజులు 60 రోజులు ఈ సినిమాకి అంత అనుకోరు కానీ 2-3 వీక్స్ అయితే డెఫినెట్ గా కనీసం 10 days వర్కింగ్ డేస్ అని అనుకుంటారు, సింపుల్ మామూలుగా అనుకుంటారు. బట్ ఫైనల్ గా ఆడియన్స్ కి కాఫీ విత్ ఎ కిల్లర్ 3 రోజుల్లో చేసామని అనుకోవద్దు. మీ మూడు బాగుపోతే చూడండి, ఖచ్చితంగా మీ మూడు చేంజ్ అవుతుంది. అలాగే కాఫీ విత్ ఎ కిల్లర్ ఉన్నాడు కాబట్టి హత్యలు ఉంటాయని అనుకోవద్దు. ఇందాక మా విజయ్ దుర్గ గారు చెప్పినట్టు ఫ్యామిలీ అంతా కూర్చుని ఎంజాయ్ చేసేసింది. హత్యలు ఉంటాయని అనుకోవద్దు కాదు, హత్యలు అన్నాను నేను. ఒకటి హత్యలు ఉన్నాయి, పోతే వైలెంట్ గా ఉండవు. అది
రక్తపాతాలు ఏమీ లేకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం మేము అందరం, అది మాత్రం ష్యూరిటీ లేదు చూస్తారు ఖచ్చితంగా కాఫీ తాగుతారు ప్రతిరోజు. ఆ టైంలో అందుకే టైటిల్ పెట్టింది కాఫీ విత్ కిల్లర్. కాఫీ తాగుతూ కాఫీ విత్ మూవీ, మా మూవీ చూడండి. మళ్ళీ మనందరం ఎక్కడ కలుస్తున్నాం ఆయన ప్రామిస్ చేశారు, కాఫీ విత్ గోస్ట్ 2 లో చూద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. కాఫీ విత్ కిల్లర్ ఆహాలో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.